బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము వృషభ రాశి వారి జీవితంలో నమ్మలేని నిజాలు వింటే మీరు షాక్ అవుతారు. ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయం అయితే చాలా చక్కగా ఉండబోతుంది. మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అదృష్టపు ఛాయలు మీరు చూస్తారు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కలగబోతుంది. ఆకస్మిక ధనయోగ సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ సమయంలో తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ రంగాలలో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాలను అంచనా చేయవచ్చు. దుర్గా సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయండి. పనులు పూర్తిగా కావాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించండి. ఉత్తమమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యంతో కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు. అధికారుల కారణంగా ఒత్తిడి అనేది కూడా పెరగనుంది. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ ధ్యానం శ్లోకం చదువుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో కూడా అసలు సందేహం అనేది కనిపించడం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా కూడా మనం చూడవచ్చు. ఈ వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఈ సమయంలో శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించిన సమస్యలు కూడా కలగవచ్చండి. అయితే మార్చి తర్వాత ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. గురుడు 2వ స్థానంలో ఉండడం చేత కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవచ్చు. మరొక వైపు రాహుకేతువుల ప్రభావం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఈ కాలంలో మీరు పెట్టుబడులకు చాలా దూరంగా ఉండాలి. అయితే గురుడు మే నెల నుండి లగ్నస్థానంలో మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మరొక వైపు శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. అయితే గురువు అనుగ్రహంతో మంచి లాభాలు కూడా మీరు పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఉద్యోగం, విద్య, ఆర్థిక పరంగా కూడా ఏ విధమైన ప్రయోజనాలు కలగబోతున్నాయో, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదురు కాబోతున్నాయో పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది వృషభ రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం కారణంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చండి. అయితే శని మీనంలోకి ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ 2025 కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తదుపరి మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బుధుడి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు. మే నెల వరకు కూడా ఈ రాశి నుండి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అపార్థాలు కూడా మీకు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ ప్రేమ
పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితం ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగ్గా ఉంటుందండి. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే మీరు చక్కగా పొందనున్నారు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపార రంగంలో చాలా సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఇదే సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవచ్చు. మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వీరు మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలవారుగా కూడా ఉంటారు. సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు ముందుగా విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి శుభకార్యములు అయినా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు ఎప్పుడు కూడా పొగడ్తలకు లొంగారు. వీరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.